విశాఖ ఫిష్ మార్కెట్ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి అశోక్ అక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఫిష్ మార్కెట్ పై ఏ విధంగా కనిపిస్తోంది? ప్రతిభ పెద్ద నోట్లు రద్దయి దాదాపుగా ఇప్పటికి 2 వారాలకు పైగా దాటుతుంది. అయినప్పటికీ కూడా ఈ చిల్లర సమస్య అనేది ఇక్కడ తీరని పరిస్థితిలా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అన్ని మార్కెట్ల మీద, అన్ని వర్గాల మీద కూడా దీని ప్రభావం తీవ్రంగా కనబడుతుంది. ముఖ్యంగా చూస్తే ఆదివారాలు వస్తే మటన్ కొట్లు, అలాగే ఫిష్ మార్కెట్లు కళకళలాడిపోతున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు చూస్తే కనుక ఓవైపు కార్తీక మాసం, మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర ప్రభావంతో ఇక్కడంతా కూడా మార్కెట్లో తీవ్ర ప్రభావం కనబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 500 కానీ అలాగే 1000 రూపాయలు తీసుకొచ్చినా సరే చిల్లరిచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే ఎక్కడ కనబడలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2000 రూపాయల నోట్లు మార్కెట్లో ఎక్కువగా, అంటే అటు బ్యాంకులలో కానీ ఏటీఎంలలో కానీ కేవలం 2000 రూపాయల నోట్లే ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో చిల్లర లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు కస్టమర్లు, వారిని అడిగి తెలుసుకుని అడుగుతాం. సార్, మీరు చెప్పండి, అసలు చిల్లర ఎలా ఇబ్బంది అవుతుంది సార్? ఇప్పుడు మీ ఎదురుకుంటే చూడండి, 2000 రూపీస్ నోట్ ఉంది. దీన్ని ఇప్పుడు ఎలా మార్చుకోవాలా? కానీ మోడీ చేసింది చాలా మంచిదండి. చిల్లరకు ఇబ్బంది అయినా సరే ఫ్యూచర్ మా పిల్లలకు బాగుంటుంది. కాస్త కోస్త ఇబ్బంది ఉంది, సరిపెట్టుకోవాలి. మనం చూడొచ్చు చాలా క్లియర్ గా, ప్రతి ఒక్కరి వద్ద 100 నోట్లు, 50 నోట్లు కన్నా 2000 రూపాయల నోట్లను మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి అంటున్నారు. అటు వ్యాపారస్తులు కూడా ఇది చాలా తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు అనే చెప్తున్నారు. ఎందుకంటే 2000 రూపాయల నోటుకు చిల్లర ఇవ్వాలంటే తాము చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే 500 రూపాయల కంటే ఒక కేజీ చేపలు తీసుకుంటే 500 రూపాయలకి అయితే చిల్లర ఇవ్వచ్చు. కానీ 2000 రూపాయల నోటుకి 200 రూపాయలు సేల్ అయితే మిగతా 1800 చిల్లర ఇవ్వాలంటే ఇబ్బంది అంటున్నారు. మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? చాలా ఇబ్బంది సార్, చాలా ఇబ్బందిగా ఉంది. అంగా 100 ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అది 500 ఇస్తే తీసుకోవడం లేదు కస్టమర్లే. 2000 ఇవ్వడం, 300 కొంటే 1700 కూడా 100 ఇస్తే కానీ మా వ్యాపారం సాగుతుంది కాదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరోవైపు చూస్తే కనుక ఇవాళ, నిన్న అలాగే బ్యాంకులకు సెలవు, మరోవైపు రేపు బంద్ నేపథ్యంలో చాలా చోట్ల ఏటీఎంలలో ఎక్కడ చిల్లర కూడా రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 500, 1000 రద్దయిన తర్వాత కొత్తగా 2000 రూపాయల నోటు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే 500 నోటును కూడా తొందరగా అందుబాటులో తెస్తే కనుక తమ చిల్లర సమస్య తీరే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి కనుక విశాఖలో చూస్తే ఇప్పుడు దాదాపుగా 18 రోజులైనప్పటికీ కూడా చిల్లర సమస్య ఎక్కడా తీరిన దాఖలాలు అయితే మనకు కనబడట్లేదని చెప్పుకోవచ్చు.